ఈ జీవితంలో డబ్బు కన్నా విలువైంది ఏంటో తెలుసా? అధికారం కన్నా గొప్పది ఏంటో తెలుసా? శుభవచనం. అది మన మనసుకు వెలుగు, మన జీవితానికి దారి. ఒక శుభవచనం. ఎందుకంటే డబ్బు కొంతకాలం ఆనందం ఇస్తుంది. అధికారం కొంతమందికి భయాన్ని కలిగిస్తుంది. కానీ ఒక శుభవచనం మనిషిని శాంతింపజేస్తుంది. మనసుకు శాంతి వస్తుంది. హృదయాన్ని తాకుతుంది. నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక మనిషి అలసిపోయినప్పుడు ఒక చెడు మాట, ఒక చెడ్డ మాట అతన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. పూర్తిగా కుంగదీస్తుంది. అదే సమయంలో ఒక చిన్న శుభవచనం అతన్ని మళ్ళీ నిలబెడుతుంది. అతన్ని మళ్ళీ జీవింపజేసేలా చేస్తుంది. నువ్వు చేయగలవు, నీవు విలువైన వాడివి, ఇది కూడా నీకు మంచిదే. ఇవి పెద్ద వాక్యాలు కావు, కానీ ఇవి పెద్ద బలం కుంగిన మనిషికి. శుభవచనం అంటే కేవలం మంచి మాట అనుకోవద్దు. అది ఒక ఆశ, అది ఒక ధైర్యం, అది ఒక దారి చూపే దీపం. చీకట్లో ఉన్నవాడికి ఒక చిన్న దీపం ఎంత అవసరమో, నిరాశలో ఉన్న మనిషికి ఒక శుభవచనం అంతే అవసరం. ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడతాం, కానీ తక్కువగా మంచి మాటలు, శుభవచనాలు మాట్లాడుతున్నాం. ఎక్కువగా స్పందిస్తున్నాం, కానీ తక్కువగా సానుభూతి చూపిస్తున్నాం. అందుకే శుభవచనాల విలువ రోజు రోజుకు తగ్గిపోతుంది, కానీ అవసరం మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. నీ ఇంట్లో ఎవరో బాధలో ఉంటే వారికి ఉపదేశం అవసరం. ఒక శుభవచనంలా నీ ఉపదేశం అవసరం. నీ స్నేహితుడు ఓడిపోయినప్పుడు వారికి సలహాలు అవసరం లేదు. నేను నీతో ఉన్నాను అనే మాట చాలు. కొన్ని శుభ వచనాలు మనకు తెలియకుండానే ఇతరుల జీవితాల్లో చాలా పెద్ద మార్పు తీసుకువస్తాయి. నువ్వు అన్న మాట నీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ వినే వ్యక్తికి అది జీవితాంతం గుర్తుండిపోయే మాట కావచ్చు. అందుకే గుర్తుంచుకో, కోపంలో మాట్లాడిన మాట మన హృదయాన్ని విరిచేస్తుంది. ప్రేమతో పలికిన శుభవచనం ఒక విరిగిన హృదయాన్ని కుట్టేస్తుంది. ఈ రోజు నుంచైనా మనం ఇలా చెయ్యాలి. తక్కువ మాట్లాడినా సరే, కానీ మంచిగా మాట్లాడదాం. ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ శుభంగా చెప్పాలి. ఎందుకంటే శుభవచనం ఒక అలవాటు కాదు, ఒక బాధ్యత. శుభవచనం ఒక మాట కాదు, ఒక సేవ.